సార్, మేము ఇల్లు కోల్పోయిన వాళ్ళం, సాయం చేయండి సార్. దివ్యాంగుల సేవ కోసం సంస్థను స్థాపించాం, చేయూతనివ్వండి. కొందరు యువతులు హిందీలో అడుగుతూ మీకు కనిపించవచ్చు. వారి మాటలకు కరిగిపోయి జాలి చూపించారా, జేబు గుల్లేనని గుర్తుంచుకోండి. విశాఖపట్నంలోని ఓ రద్దీ ప్రాంతమిది. ఏదో పని మీద బయటకు వచ్చిన వారిని కొందరు యువతులు ఆపుతున్నారు. వారితో ఏదో మాట్లాడుతున్నారు. ఆ యువతులు చెప్పిందేంటంటే వారిలో కొందరు భూ నిర్వాసితులట, మరికొందరు దివ్యాంగుల కోసం సేవ చేస్తున్నారట, సాయం కోసం అభ్యర్థించేందుకు రాజస్థాన్ నుంచి వచ్చారట. రాజస్థాన్ యువతులు విశాఖపట్నంలో తిరుగుతున్న విషయం తెలిసి ఈటీవీ ఆరా తీసింది. విస్మయపరిచే వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. నిజానికి ఈ యువతుల్లో సేవా గుణసంపన్నులుగాని భూ నిర్వాసితులుగాని ఎవరూ లేరు. యాచనలో ఏదో దందా, సాయం పేరిట జనాన్నుంచి డబ్బు గుంజుతున్నారు. ఈటీవీ ప్రతినిధులు వారిని ప్రశ్నించేసరికి అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. अपने बहन भाई के लिए माँ बोले कि आपके मारवाड़ी लोग रहते हैं यहाँ पे, मालूम नहीं था ब्रदर, हम कभी आए भी नहीं यहाँ पे. अच्छा आप बोलेगे तो हम चले जाएंगे प्लीज. मारवाड़ी लोग के पास आए थे हम. कहाँ है वो लोग? रहते हैं मारवाड़ी, पूछते आए मारवाड़ी बाजार किस तरफ है. पूछते हैं कि पैसा दे दिया ऐसे पेपर ब्रदर को हमने. సుమారు 200 మంది యువతుల ముఠా బృందాలుగా విడిపోయి నగరమంతా చుట్టేస్తున్నారు. గృహిణులు, విద్యార్థులు, ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని మాటలతో బురుడీ కొట్టిస్తున్నారు. వసూలు చేసిన డబ్బుల వివరాలను ఓ పేపర్పై ముఠా సభ్యులు రాసుకుంటున్నారు. ఈ లెక్కన చూస్తే వీరి దోపిడీ లక్షల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయని చెప్పాను. లేదు 100-200 ఇవ్వండి అని అడిగారు. నిన్న నా దగ్గర అంత అమౌంట్ లేదంటే ఓ డబ్బులు కావాలకు ఇవ్వండి నువ్వు అని డిమాండ్ చేశారు. అసలు లేదంటే మా సార్ని పిలిస్తేడికి పారిపోయారు. ఒక 5గురు కలిసి వెళ్తున్న బండ్ల మీద వాళ్ళని ఆపి ఏదో పేపర్ చూపించి వికలాంగుల తాలూకా సంస్థ ఇది, దీనికి డొనేషన్స్ కావాలని అందరినీ అడుగుతున్నారు. అయితే మీ ఫర్మ్ ఎక్కడ, మీ ఫర్మ్ రిజిస్ట్రేషన్ ఎక్కడ, మీరు ఎక్కడ ఇది అంటే రాజస్థాన్ అన్నారు. ఫర్మ్ ఏది, ఫోన్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి అంటే ఏమీ ఇవ్వలేదు. పోలీసులకు ఈ ముఠా గురించి సమాచారం అందింది. వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను పోలీసు అధికారులు రంగంలోకి దించారు.